వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్. నేను అడగాల, ఆల్రెడీ ఫాలో అయినట్టున్నారు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. సింపుల్, మాకు అధికారాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా మేనిఫెస్టోని ప్రతిరోజు అమలు చేసుకుంటా, ప్రతి సంవత్సరం ఆ పథకాలు ఏదైతే ఉందో అన్ని కంటిన్యూ చేసుకుంటా. మేము దాదాపుగా సంవత్సరన్నర క్రితం, సార్ నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది. సంవత్సరన్నర క్రితం నుంచే గడప గడపకి వెళ్తూ ఇదిగోండి మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది. ఈ మేనిఫెస్టోలో మీకు అమలు అయితే మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మళ్ళీ మా పార్టీకి ఓటేయండి. లేదు ఇంకేమన్నా మీకు సమస్యలు ఉన్నాయా? ఇవి మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి గడప గడపకి వెళ్ళి ఆ మేనిఫెస్టోని ఇచ్చి మరీ అడుగుతా ఉన్నాం. అంటే మా మేనిఫెస్టో ఈ రోజు ప్రతి 2000 జనాభాకు వచ్చినటువంటి ఒక సచివాలయం గోడల మీద ఉంది. ప్రతి గడప గడపలో మా మేనిఫెస్టో ఉంది. మా మేనిఫెస్టో ఇంటర్నెట్ లోంచి తీసేయలేదు. మీరు గూగుల్లోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని కొడితే వచ్చింది. అట్లానే ప్రతి గడప గడపకి వెళ్ళి ఇదిగోండి మా మేనిఫెస్టోలో ఇవి మీకు అందిని, ఇది ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రభుత్వం వెళ్ళింది. ఇప్పుడు మాకు 5 సంవత్సరాలు అవస్తుంది ఏదైతే మాకు అధికారం ఇచ్చి, మళ్ళీ మేమేం చెబుతున్నాం, మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగింది అని అంటేనే ఎవరు ఏమి రకాల అబద్ధాలు చెప్పినా దయచేసి మోసపోవద్దన్నా. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఇలానే మోసపోయారు. 650 హామీలు ఇచ్చి అధికారంలోకి రావటం కోసం దొంగ హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. 4 రాజకీయ పార్టీలతో కలిపి పొత్తుల్లో వచ్చారు. అధికారంలోకి వచ్చినాక ఆ మేనిఫెస్టోలో ఒకటి కూడా వాళ్ళు అమలు చేయలేదు. ఇదిగోండి మేము అధికారంలోకి వచ్చినాక మా మేనిఫెస్టోని అమలు చేస్తాం. సో ఇవన్నీ మేము కొనసాగిస్తాం, మమ్మల్ని ఆశీర్వదించమంటున్నాం. సింపుల్. మేము చేయలేదనుకోండి, మమ్మల్ని ప్రజలు మాకు ఓటు వేయరు కదా. తెలుగుదేశం పార్టీ ఇన్ని రకాల ప్రచారం చేయాల్సిన అవసరం ఏంది? మేనిఫెస్టో మీరు కూడా తీసుకెళ్ళి చెప్పచ్చు ప్రజలకి, ఇదిగోండి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో మీకు అమలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయండి, అమలు కాకపోతే ఇదిగోండి మళ్ళీ మేము కొత్తగా హామీలు ఇవ్వడానికి వస్తున్నాం, మమ్మల్ని ఆశీర్వదించమని అడగండి. సింపుల్ గా ప్రజలకు కూడా అర్థమైంది కదా మా మేనిఫెస్టోని వాళ్ళు కూడా. సో మీరు అమలు చేయని అంశాలు కూడా ఉన్నాయి మేనిఫెస్టోలో అనేది సాగర్ గారు చెప్తున్నమాట. ఇప్పుడు మద్యం గురించి మాట్లాడుతున్నారు. అదే చెప్పండి సార్. వాళ్ళు దశల వారి మద్యపాన నిషేధం అన్నారు, బెల్ట్ షాపులు తీసేశారు, ఏదైతే వైన్ షాపుల సంఖ్య తగ్గించారు. బట్ మేము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం సరసమైనటువంటి ధరలకి అవసరమైతే ఇంటింటికి కూడా మేము పంచుతాము. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంటింటికి మద్యం ఇవ్వలేకపోయారు. వాళ్ళు మద్యాన్ని ఏదైతే గవర్నమెంట్ షాపులకే పరిమితం చేశారో మేము వస్తే ఇంటింటికి పరిమితం చేస్తామని చెప్పి ఓటు అడగమానండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీటింగ్లు, ప్రతి మీటింగ్ లో మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి మా తమ్ముడు కనపడుతున్నాడు అక్కడ, ఆ తమ్ముడు చేతిలో బాటిల్ ఉంది, తమ్ముడు మీకు సాయంత్రం అయితే క్వార్టర్ తాగడానికి ఇబ్బందిగా ఉందా, ఇది అరాచక ప్రభుత్వం, మేము అధికారంలోకి వస్తే మద్యం రేట్లు తగ్గిస్తాం. అది చెప్పండి. వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేయమండి. వాళ్ళకి హక్కు ఉంది, హక్కు లేదని అంటాను. ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం రేట్లు పెంచారు, మేము తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ షాపులను తీసేశాడు, మేము వస్తే ప్రైవేట్ షాపులు అవసరమైతే కిరాణా ఆ మద్యాన్ని కోరుకున్నారు అనుకోండి, వాళ్ళు కోట్లు వేస్తారు, కోరుకోకపోతే మాకు వేస్తారు కదా. సింపుల్. మేమంటే వాళ్ళతో గొడవలు పట్టలేదు, ఇంకోటి పట్ల. మేము చేసినటువంటి అభివృద్ధి, మేము చేసినటువంటి సంక్షేమం, వాళ్ళు ఏం అభివృద్ధి లేదన్నారు కదా. గ్రామంలో సచివాలయాలు వచ్చింది అంటే ఒక బిల్డింగ్, రైతు భరోసా కేంద్రం ఇంకో బిల్డింగ్, హెల్త్ క్లినిక్ ఇంకో బిల్డింగ్, చాలా చోట్ల డిజిటల్ లైబ్రరీలు. మీ ఉపన్యాసాలు మీవి, వాళ్ళ ఉపన్యాసాలు వాళ్ళవి. వాళ్ళు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పరు, మీరు అడిగేదానికి వాళ్ళు సమాధానం చెప్పరు. పాయింట్ ఏంటంటే ఈ 4.5 ఏళ్ల కాలంలో అనేక సందర్భాల్లో దళితులపై దాడులు జరిగినాయంట. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాలేదంట. ఆయన రాజధానికి సంబంధించి అప్పుడు మాట చెప్పారంట, ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోలేదంట. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే భయపడి బయటకు వచ్చి సిద్ధం పేరుతో సభ పెట్టుకుంటున్నారంట. ఈ మాట సాగర్ గారు చెప్పడానికి ముందు మీ సభ సక్సెస్ అయింది అని ఒప్పుకుని మరీ చెప్పారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాలేదు అంటున్నారు. అంటే ఏంటి, బయటకు వచ్చి ఇప్పుడు రోజు తిడితే బయటకు వచ్చినట్ట? ప్రతిదీ సంక్షేమ పథకాన్ని ఓపెనింగ్ ఎక్కడ చేస్తున్నారు? హైదరాబాద్ లో కూర్చొని జూబ్లీస్ లో చేస్తున్నారా, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నేను చేస్తున్నారా? నేను అడుగుతున్నా సూటికి. ఇప్పుడు బయటకు రావటం అంటే ఏంటి? బయటకు రావటం అంటే ఇప్పుడు పబ్లిక్ లోకి వచ్చి పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేస్తే అది బయటకు వచ్చినట్టు కదా. ప్రతి మీటింగ్, వారంలో ఏదో ఒక మీటింగ్ ఉంటది, ఎక్కడో చోట సంక్షేమ పథకం ఓపెనింగ్, లేదంటే ఎక్కడో చోట డెవలప్మెంట్ యాక్టివిటీస్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తా, అక్కడి నుంచే ప్రజల సమక్షంలోనే ఆ పథకాన్ని ఓపెన్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాలేదు, ఇప్పుడు వచ్చాడు బయటకు అంటారు ఏంటి? అంటే ఏంటి వీళ్ళ లాజిక్ అని నాకు అర్థం కాదు. అంటే బయటకు రావటం అంటే మళ్ళీ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా రోజు వచ్చి పొద్దున్న సాయంత్రం పాదయాత్ర చేస్తే వాళ్ళ దృష్టిలో బయటకు వచ్చినట్ట. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉండలేదు కదా, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండనట్టు. ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఉన్నా లేకపోయినా పర్లేదు, మీరు పాలించమని అధికారం ఇచ్చారు, మీరు ముఖ్యమంత్రి. దళితులపై దాడులు జరిగినప్పుడు ఏ ఒక్కరైనా పరామర్శించారా? ఎక్కడ చెప్పండి సార్. ఈ భారతదేశంలో
దళితులకు సంబంధించినటువంటి దాడుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తక్కువ జరిగినాయి. ఎక్కడో ఒక చోట 2 చోట్ల జరుగుతూ ఉంటాయి సార్, జరగట్లేదు అని అనలేదు. దాన్ని ఎక్కడికక్కడ ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే దాని మీద ఉంటాయి. ఈ ఒక్క చోట కూడా ఎక్కడ దాడి జరగకుండా ఉండాలి. అసలు దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని చెప్పినటువంటి వ్యక్తులు మళ్ళీ ఈరోజు దళితుల గురించి మాట్లాడితే ఎలా? అంబేద్కర్ విగ్రహాన్ని ఊరి చివర పెట్టాలని వాళ్ళు ఆలోచన చేసి సరే అదన్నా పెట్టారంటే అది లేదు. మేము రాజధాని అనుకున్నటువంటి ఆ ప్రాంతంలో విజయవాడ నడిబొడ్డులో తీసుకొని వచ్చి పెడితే దాన్ని ఓర్చుకోలేరు. దళితులకు 5 మంత్రి పదవులు ఇచ్చాం, మీరున్న భయంలో 2 ఇచ్చారు. ఈ రోజు ఎస్సీ ఎస్టీలకి బీసీ మైనార్టీలకి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంటే దాన్ని ఓర్చుకోలేరు. సామాజిక న్యాయం చేస్తుంటే వాళ్ళ దృష్టిలో అది సామాజిక న్యాయం కాదు. ఎప్పుడన్నా ఎస్సీ ఎస్టీలకి ఇన్ని పథకాలు వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ ఉన్నాయా సార్? 2014 నుంచి 19 దాకా ఒక దళిత బిడ్డనో లేదంటే ఒక గిరిజన బిడ్డనో లేదంటే ఒక బహుజన బిడ్డ దగ్గరకు మీరు సెలెక్ట్ చేయండి. మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్దాం. సో అతని ఎలిజిబిలిటీ క్రైటీరియా బట్టి 2014 to 19 అతను బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుందాం, 2019 to 24 బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుందాం. సింపుల్. మేము కూడా అదే అంటున్నాం. 2014 నుంచి 19 దాకా ఆ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరితే వాళ్ళకి ఓటేయండి. 19 నుంచి 24 దాకా మా ప్రభుత్వం ద్వారా అంతకు మించి రెట్టింపు మీకు లబ్ధి చేకూరితే మాకు ఓటు వేయమంటారు. మీరు సంపద సృష్టించకుండా అప్పులు తెచ్చి పంచారని కదా సార్? మొన్న సృష్టించకుండా అప్పులు తెచ్చి పంచేసి ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని కదా టీడీపీ చెప్తున్నమాట. ఈనాడు దినపత్రిక రాయకే ఒకటి రాసి బొక్కబోరలో పడ్డారు. 4 సంవత్సరాల్లో 1,40,000 కోట్ల రూపాయలు అసలు కమ్ వడ్డీ మేము చెల్లించామని రాశారు. ఒక సంవత్సరం 30,000 కోట్లు, ఒక సంవత్సరం 40,000 కోట్లు, అట్లా 4 సంవత్సరాల్లో. అంతకుముందు ప్రభుత్వం తెచ్చినటువంటిది అది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం, అది వారసత్వంగా మనకు వచ్చిన అప్పు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించి 1,40,000 కోట్ల రూపాయలు అసలు కమ్ వడ్డీ చెల్లించామని రాశారు. మేము తెచ్చిన అప్పు ఎంత ఉంది సార్? దాంట్లో 1,40,000 కోట్లు చెల్లించామని వాళ్ళే రాశారు. రెండోది, మేము మాకంటే అప్పులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కువ తీసుకొని వచ్చింది, మేము చాలా తక్కువ తీసుకొని వచ్చాం. విత్ ఫిగర్ తో అసెంబ్లీలో వేసాం. మీకు ఆర్బీఐ రిపోర్ట్ ఉంది, పార్లమెంట్ లో ఇచ్చింది, సాక్షాత్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో అనేక సందర్భాల్లో చెప్పారు. అంతకుముందు అదే బడ్జెట్, ఇప్పుడు అదే బడ్జెట్. అంతకుముందు ఇన్ని పథకాలు లేవు, ఇప్పుడు ఎందుకు ఇన్ని పథకాలు వచ్చినాయని అడుగుతున్నాం. మేము బిల్డింగ్లు 15,000 గ్రామ సచివాలయాలు, 10,775 రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, మీరు 10,112 హెల్త్ క్లినిక్లు, 17,000 కోట్లతో నాడు నేడులో భాగంగా 56,000 స్కూళ్లు, 20,000 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు. ఇవన్నీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాదనంటే ఏంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్? వాళ్ళ దృష్టిలో అభివృద్ధి ఇది కాదంటున్నారు సార్. ఏంటి అభివృద్ధి అంటే, ఇప్పుడు మనం రాజమౌళి గారిని తీసుకొని వచ్చి బాహుబలి 3, 4ని అమరావతిలో ఆ కరకట్ట అమ్మటి ఏసీ ఇదిగో ఇడ్లీ పాత్ర వంగినట్టుగా, కుక్కర్ పాత్ర పడుకున్నట్టుగా 15 గ్రాఫిక్స్ మొత్తం కలిపి మిక్స్ చేసేసి మేము రాజధాని ఇలా కడతామంటే అభివృద్ధి? మేము క్లియర్ గా చెప్పాం, అమరావతి ప్రాంతంలో కొత్త నగరాన్ని నిర్మించలే ఉన్నాం. స్టిల్ ఈ రోజుకి దానికి కట్టుబడే ఉన్నాం. మేము ఎక్కడా మోసం చేయలేదు కదా. మేము ఎన్నికలు వచ్చే సమయానికి ఏం చెప్పాలి వాళ్ళకి? సార్ మద్యం విషయంలో మోసం చేశారనేది టీడీపీ ఆరోపణ సార్. నేను ఒకటి ఒప్పుకుంటాను సార్, ఫ్యాక్ట్ గా మేము మద్యపాన నిషేధం, పూర్తి మద్యపాన నిషేధం ఒక రోజులో చేస్తామని మేము చెప్పలా. సో మేము పూర్తి మద్యపాన నిషేధం చేయలా. మీరు చేస్తారా? వస్తే ప్రజలకు చెప్పండి. మేము చేయలేదన్నారు కదా. మేము చేయలేదన్నప్పుడు మీరేం చెప్పాలి? ప్రభుత్వం చేయలేకపోయింది, మేము వస్తే అస్సలు మద్యాన్ని అసలు ఎక్కడ లేకుండా చేస్తామని చెప్పారండి. ప్రజలు వాళ్ళు అప్పుడు హర్షిస్తారు కదా. ఇప్పుడు మేము ఒక యజ్ఞం చేయడానికి ప్రయత్నించాం. ఆ యజ్ఞం చేసే దాంట్లో భాగంగా వీళ్ళ యజ్ఞాన్ని చాలా రకాలుగా భగ్నం చేశారు. రేటు పెంచితే పొద్దున్నే వీళ్ళు ప్రెస్ మీట్ సార్ చంద్రబాబు నాయుడు గారు, ఏంటి మద్యం రేట్లు ఈ విధంగా పెంచుతారా? సామాన్యుడు తాగేది ఎలా ఏంటి సార్? అట్లా ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎప్పుడైనా అట్లా మాట్లాడతాడు? ఏదైనా ఒక మీటింగ్ లో మద్యాన్ని సీసాలను చూపించి డైరెక్ట్ గా, అది కూడా మా తమ్ముడు మద్యం బాటిల్ తీసుకొని వచ్చాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆ మద్యం తాగటానికి, నేను వస్తే ఆ మద్యం రేట్లు తగ్గిస్తా. ఏం సార్ ఇది రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడే మాట? మద్యం తాగద్దని చెప్పకుండా ఇంకా ఇంకో సిగ్గుపడే అంశం ఏంటో తెలుసా సార్? వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీసులు వాళ్ళు దేవాలయం అని చెప్తారు కదా. దేవాలయంలో మద్యం సీసాలు తీసుకెళ్తాం సార్. బూమ్ బూమ్ బీరు, మ్యాన్సన్ హౌస్ బ్రాందీ, ఇంకేదో విస్కీ, అవన్నీ లైన్ గా పెట్టి తెలుగుదేశం మహిళామణులు లైన్ గా పెట్టి ఈ బ్రాందీ తాగితే కిక్ ఎక్కట్లేదు, ఈ బూమ్ బూమ్ బీర్ ఏంటి, ఇట్లాంటివన్నీ అసలు మనం ఎప్పుడన్నా ఈ బ్రాండులు చూసావా తెలుగుదేశం మహిళామణులతో? మీరు మద్యం గురించి మాట్లాడితే ఎలా ఆనంద్ సాగర్ గారు? నాకు అర్థం కాల. ఒక రాజకీయ పార్టీగా ఎస్ మద్యం అనేది మా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కి దిశానిర్దేశం చేయడానికి 4 మీటింగ్లు మేము కండక్ట్ చేయాలి. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఉమ్మడి జిల్లాలుగా 13 అని అనుకున్నాం. దాంట్లో మేము మొట్టమొదటి 3 జిల్లాల ఉత్తరాంధ్రకు సంబంధించి భీమిల్లో,
తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణాకి సంబంధించి ఎక్కడైతే మేము దెందులూరు ఏలూరు దగ్గర దెందులూరులో పెట్టాం, ఇప్పుడు రాయలసీమలో 4 జిల్లాలకు సంబంధించి జరుగుతుంది. ఇంకొక మీటింగ్ కూడా ఉంది. అంటే మా కార్యకర్తలని మనం చేసినటువంటి మంచిని వివరించండి. వాళ్ళు 3 పార్టీలు కాదు, ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా, ఎన్ని రకాలుగా మీడియా ప్రచారం చేసినా కూడా ఎక్కడా కూడా మనం వెనకడుగు వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. మనం ఈ ప్రభుత్వం అంతకుముందు ఏ ప్రభుత్వాలు చేయనంత గొప్పగా చేసింది. అది ఆల్రెడీ ప్రతి గడప గడపలో ఉంది. ఆ గడప గడపలో మళ్ళీ మీరు గడప గడపకి వెళ్ళి మీరు ఇప్పుడు మేము ఇంకోటి కూడా చేయబోతున్నాం సార్. 15 మందిని ఒక పోలింగ్ బూత్ కు వచ్చి ఒక కమిటీ లాగా 15 మందిని వేసి ఆ 15 మంది ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ప్రతి గడప తిరిగి మీ ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో మీ కుటుంబానికి మంచి జరిగిందా లేదా, జరిగితే మాత్రం మాకు ఓటేయండి. ఎవరు ఏం చెప్పినా దయచేసి నమ్మద్దు. ఎందుకంటే కర్ణాటక మేనిఫెస్టో, తెలంగాణ మేనిఫెస్టో, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఈ 3 మేనిఫెస్టోల్ని ఒక కిచిడి రూపంలో తయారు చేసి కొత్త మేనిఫెస్టో ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ రెడీగా వస్తా ఉంది. అంటే వాళ్ళు మా ప్రభుత్వంలో జరిగిన మంచి, అంటే 2014-19లో నా ప్రభుత్వ పరిపాలన బాగుంటే ఓటేయమని చంద్రబాబు నాయుడు గారు అడగట్లా. ఇదిగోండి మేము అధికారంలోకి వస్తే ఎన్ని చేస్తాం, మాకు ఓటేయమని అడుగుతారు. మీ విధ్వంస పాలన నుంచి బయటపడడం కోసం చారిత్రక అవసరం ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం అనేది కదా చెప్తున్నమాట. సార్ మాది నిజంగా విధ్వంసక పాలన అయితే 45 ఏళ్ల రాజకీయ అనుభవం, నిజంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు ముఖ్యమంత్రి, విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి ముఖ్యమంత్రి, అనేక రకాల మీడియా సంస్థల సపోర్ట్ ఉంది. సింగిల్ గా వచ్చి ఎందుకు సత్తా చూపట్లేదు సార్? ఓ పక్క ఢిల్లీ పార్టీతో, ఓ పక్క గల్లీలో ఉన్నటువంటి జనసేనతో, ఇంకా అవసరమైతే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీతో, వీళ్ళందరితో పొత్తులు పెట్టుకుని రావాల్సిన అవసరం. జగన్మోహన్ పొత్తుల గురించి కూడా మాట్లాడదాం. ఓకే, బాగోపోతే మీరు అందరూ కలిసి రావాల్సిన అవసరం. నిజంగా ఇది విధ్వంస పాలన అనుకోండి సార్, అవతల చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తారు కదా, అప్పుడు వాళ్ళు సింగిల్ గా వచ్చి సత్తా చూపించవచ్చు కదా. మా రాజకీయ అనుభవం జగన్మోహన్ రెడ్డి గారు 2009 సార్, 15 ఏళ్ళు అంతే. సో వాళ్ళ రాజకీయ అనుభవం దాదాపు 45 ఏళ్ళు, 15 అంటే 45 అంటే అంత 30 ఏళ్ళు మాకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు మరి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు, మరి పక్కన ఉన్నటువంటి జనసేన, పక్కన ఉన్నటువంటి బీజేపీ, ఇన్ని పార్టీలతో కలవాల్సిన పని ఏంటి? మా నిజంగా విధ్వంస పాలన అయితే ఆయన వచ్చే సత్తా చూపించచ్చు కదా, ఆయన బలం ఉన్నట్టు కదా అప్పుడు.